వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనషష్టితమః సర్గః. ఏవముక్తా తు వైదేహీ పరిమోహితచేతనా ఉవాచాశ్రూణి ముంచంతి దారుణం మామిదం వచః. రామచంద్రమూర్తి మారీచుణ్ణి వధించి తిరిగి వచ్చే సందర్భంలో మరి తనకెదురుపడినటువంటి లక్ష్మణుణ్ణి చూచి ఆ లక్ష్మణునితో కలిసి పంచవటిలో ఉన్న ఆశ్రమం దగ్గరికి పరుగు పరుగున వచ్చి ఆ ఆశ్రమం బయట గాని లోపల గాని అదేవిధంగా సీతాదేవి విహరించేటటువంటి ఆ దగ్గరలో ఉన్న ప్రదేశాల్లో గాని సీతాదేవి కనిపించకపోవటంతో రాముడు మరింతగా చింతించినటువంటి వాడై అసలు సీతాదేవిని ఒంటరిగా వదిలి తన వద్దకు వచ్చినటువంటి లక్ష్మణుణ్ణి నిలదీసి మరలా అడుగుతుంటే, అన్నయ్య, నేను స్వేచ్ఛగా నా ఇష్ట ప్రకారం నేను వదిన గారిని ఆశ్రమం దగ్గర విడిచి వచ్చేయలేదు. ఆమెకు ఎన్నో చెప్పి చూశాను. అడవిలో మీరు వెళ్ళిన తర్వాత వినిపించినటువంటి ఆర్తనాదం, హా సీత హా లక్ష్మణ అని వినిపించిన ఆర్తనాదం ఏదైతే ఉన్నదో అది విన్న తర్వాత సీతాదేవి కంగారు పడుతుంటే, మేరు సమాన ధీరుడైనటువంటి నా అన్నగారిని ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చినా సరే జయించలేరు, అన్నగారు అజేయుడు అని చెప్పినా సీతాదేవి మీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి సహజ సిద్ధమైనటువంటి ఆ భయంతో వినిపించుకోకుండా నా గురించి మరోలా ఆలోచించి నాలో దుష్టభావన ఉన్నది అని భావించి అనేకమైన అనగూడనటువంటి మాటలను సీతాదేవి నన్ను అన్నది అన్నయ్య అని చెబుతూ, ఏవం ముక్తా వైదేహి, నీ పరాక్రమం గురించి రాక్షస మాయ గురించి అనేక విధాలుగా నేను చెప్పిన ఆ సీతాదేవి పరిమోహిత చేతన, మిక్కిలి మోహంతో ఉన్నటువంటిదై, అంటే స్మృతి తప్పి తన భర్తకు ఏమైపోతుందోనన్న భయంతో రాముని యొక్క స్వరంతో వినపడిన ఆ ఆర్తనాదాన్ని విని రామచంద్రమూర్తికి ఏమైపోతుందోనన్న భయంతో ఆ రాముడి యొక్క సామర్థ్యం గురించినటువంటి ఆలోచన లేకుండా రాముడికి ఏమైపోతుందోనన్న మోహంతో ఈ విధంగా మాం దారుణం ఇదం వచః ఉవాచ, అశ్రువుని ముంచెంతి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నన్ను దారుణమైనటువంటి మాట అన్నారన్నయ్య వదిన సీతాదేవి అని అంటూ, భావోమయి తవాత్యర్థం పాప ఏవ నివేశితః వినష్టే భ్రాతరి ప్రాప్తుం నచత్వం మామవాప్స్యసి. ఏమన్నారో తెలుసా? లక్ష్మణ, భ్రాతరి వినష్టే సతి, మీ అన్నగారు రామచంద్రమూర్తి నశించిన తర్వాత ఇంకా అప్పుడు ఆయన ఉండరు కావున ప్రాప్తుం అత్యర్థం పాపః భావః, నన్ను పొందాలి అనే నీచమైనటువంటి భావనతోటి, మిక్కిలి కుత్సితమైన దుష్టమైనటువంటి భావనతో నీవు ఉన్నావు. మయి తవ నివేశితః, నా యందు అటువంటి దుష్టమైనటువంటి భావనతోటే నీవు ఉన్నావు. అన్నగారు తొలగిపోతే నీవు నన్ను గ్రహించాలనుకుంటున్నావు అని సీతాదేవి లక్ష్మణుడితో అన్నది అని అన్నటువంటి మాటను లక్ష్మణుడు రాముడితో చెబుతూ, త్వమ్మాం నచ అవాప్స్యసి, నీవు ఎంతగా ప్రయత్నించినా ఎంత దుష్టభావనతో వ్యవహరించినా నువ్వు నన్ను పొందలేవు అని చెప్పి సీతాదేవి వదిన గారు నన్ను ఈ విధంగా అన్నదన్నయ్య. ఇంతకంటే దారుణమైనటువంటి మాట ఇంకోటి ఏమైనా ఉంటుందా? సంకేతాత్ భరతేన త్వం రామం సమనుగచ్చసి క్రోశంతం హి యథాత్యర్థం నైవమభ్యవపద్యసే. నీ మీద దురుద్దేశ్యము కనుక ఉంటే, రాముడి మీద ప్రేమ కనుక లేకపోయినట్లయితే ఈ దండకారణ్యానికి వనవాసానికి ఎందుకు వస్తానమ్మా
అని నేను అడుగుతానని, దానికి కూడా అసమాధానంగా ఆ విషయంలో కూడా నన్ను నిందించారు అని అంటూ, ఎక్కడో ఒక చోట అవకాశాన్ని చూచి తనను అంటే సీతాదేవిని దక్కించుకోవటానికే లక్ష్మణుడు కుయుక్తిని పన్నాడు, పన్నాగంతోటే రాముడితో వచ్చాడు అని చెప్పి అంటూ, భరతేన సంకేతాత్, భరతుడు ఇచ్చినటువంటి అనుజ్ఞ వల్ల, భరతునితో చేసుకున్నటువంటి ఒప్పంద ప్రకారము నీవు త్వం రామం సమనుగచ్చసి, నువ్వు రాముణ్ణి అనుసరించి వస్తున్నావు తప్ప భరతుడు ఇచ్చినటువంటి ఆ అనుజ్ఞను అనుసరించి అతనితో కూడినటువంటి ఒప్పందంతో భరతుని కోసమని నీవు రాముడితోటి అనుసరించి వచ్చావు, అలా అనుసరించి రాముడితో తిరుగుతూ ఉన్నావు. అంతేకాని నీకు రాముడి మీద ప్రేమ అనేది లేదు, నువ్వు భరతుని యొక్క గూఢచారి లాంటి వాడివి అని చెప్పి అంటూ, మరి ఎలా అంటావా, అత్యర్థం క్రోశంతం యథా యథా నా అభ్యవపద్యసే, ఎందుకంటే ఇలాగ నన్ను రక్షించండి నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పి మీ అన్నగారు అంతగా ఆర్తనాదం చేస్తూ ఉంటే, అలా ఆర్తనాదం చేసే అన్నగారి యొక్క స్వరం విన్న తర్వాత కూడా వెంటనే త్వరపడి వెళ్ళవలసినటువంటి నీవు ఇలాగా ఏమీ కానట్టుగా ఉన్నావు అని అంటే, మీ అన్నగారికి ఆపద జరగాలి, ఆయన నశించిపోవాలి, ఆ తర్వాత నన్ను నీవు దక్కించుకోవాలి అనే దుర్భావనతోటే ఈ విధంగా వ్యవహరిస్తున్నావు. అందుకనే నీవు కేవలం ఇందులో నీ భాగమే కాదు, భరతుని యొక్క పన్నాగము కూడా ఇందులో ఉండి ఉంటుంది అని అంటూ ఇంకా అంటున్నది, నీవు రామచంద్రమూర్తికి అత్యంత భక్తుడిగా అనుకుంటున్నావు, భక్తుడిగా నటిస్తూ ఉన్నావు, కానీ రాముడికి నువ్వు శత్రువువి అని కూడా అన్నది అనే మాట చెబుతూ, రిపుః ప్రచ్ఛన్నచారీత్వం మదర్థమనుగచ్చసి రాఘవస్యాంతర ప్రేప్సు తథైనం నాభిపద్యసే, నీవు నన్ను దక్కించుకోవడానికి రాముడు కనుక ఉన్నట్లయితే నన్ను దక్కించుకోలేవు, కావున అవకాశం కోసం ఎదురు చూస్తూ ప్రచ్ఛన్నచారి, గూఢచారిలాగా అంటే భరతునికి గూఢచారిలాగా, అలాగే నీ యొక్క భావన బయటకు రాకుండా ముఖములో కళ్ళలో నీవు ఆ అనునయాన్ని భక్తిని ప్రదర్శిస్తూ మనసులో విషాన్ని నింపుకుని నీ స్వభావాన్ని బయటపడకుండా రాముడితో తిరుగుతూ ఉన్నావు. అందుకనే అంటారు, మాటలలో మాధుర్యము మనసులోనేమో విషము పెట్టుకునేటువంటి వారిని నమ్మకూడదు అంటారు. నహి విశ్వాసయేత్ పురుషం విషకుంభం పయోముఖం అని అంటారు. అంటే అమృత కుంభములాగా కనిపించేటటువంటిది, అంటే పైకి మాత్రం అమృత భాండంలా ఉండి లోపల విషంతో కూడినటువంటి దాన్ని ఏ విధంగా అయితే ఆస్వాదించకూడదో నమ్మకూడదో, అలాగే పైకి మంచివాడిలా కనిపిస్తూ లోపల మాత్రం దుష్టమైనటువంటి భావన కలిగినటువంటి వారిని కూడా నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మణ, నీవు అటువంటి వాడివి, ప్రచ్ఛన్నచారి, గూఢముగా రహస్యముగా సంచరిస్తూ నీ స్వభావం బయటకు తెలియకుండా చేస్తూ రాముడితోటే ఉన్నటువంటి రిపుహు, నువ్వు రాముడికి శత్రువువి, త్వం రాఘవస్య అంతరప్రేప్సు, రాముడికి ఎప్పుడు అపాయం కలుగుతుందా, రాముడు ఎప్పుడు ఆపదలో పడతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడివి నీవు. రాముడి యొక్క నాశనం కోసం అలా రాముడిని అనుసరించి వచ్చినటువంటి వాడివి. అంతేకాదు మదర్థం అనుగచ్చసి, నీవు నా కోసమే రాముడితో వచ్చావు, అంటే రాముడికి ఆపద జరిగినప్పుడు ఆ తర్వాత నువ్వు నన్ను చేజిక్కించుకోవటానికే ఇలాగా వనవాసానికి వచ్చావు. మరి ఇప్పుడు నీకు అటువంటి అవకాశం లభిస్తున్నది, రాముడు ఆపదలో ఉన్నాడు, ఆ ఆపదలో రాముడు గతించాలి అని నీవు భావిస్తున్నావు, కావుననే రాముడు అలాగా ఆర్తనాదం చేస్తూ అరుస్తున్నా నీవు వినిపించుకోవటం లేదు లక్ష్మణ అని సీతాదేవి లక్ష్మణుడితో అన్నటువంటి మాటలను రాముడితోటి లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు. ఏవముక్తో హి వైదేహ్య సంరబ్ధో రక్తలోచనః క్రోధాత్ ప్రస్ఫురమాణోష్ఠః ఆశ్రమాదభినిర్గతః. అన్నయ్య, ఇంత దారుణంగా సీతాదేవి మా వదిన గారు ఈ విధంగా అనేటప్పటికీ ఇంకా ఆ కోపాన్ని భరించలేక అక్కడ ఉండి ఆ మాటలు వినలేక అక్కడ నుంచి బయలుదేరి వచ్చాను. ఏవం వైదేహ్యావుక్తః, ఈ విధంగా
విదేహరాజ కుమార్తె అయిన నీ భార్య అయిన మా వదిన గారైనటువంటి సీతాదేవి చేత ఇటువంటి మాటలు పడినటువంటి వాడినై, పరుషంగా ఇలా దూషించబడిన వాడినై, సంరబ్ధ ఇంకా కలత చెంది తొందరబడి అక్కడ ఉండి ఇటువంటి మాటలు ఇంకా వినలేక, రక్తలోచన కోపాత్ ఎంతో కోపించినటువంటి వాడిని. ఎందుకని కోపము అని అంటే, సేవాభావనతోటి స్వార్థాన్ని విడిచిపెట్టి అన్నగారిని సేవించడానికి వచ్చినటువంటి నన్ను ఇంత దారుణమైనటువంటి మాటలు అంటుంది వదిన గారు. అందుకని కళ్ళు ఎర్రబడినటువంటి వాడిని, కోపంతో ఉన్నటువంటి వాడిని, ప్రస్ఫురమాణోష్ట పెదవులు వణుకిపోతూ ఉన్నాయి శరీరం అంతా కూడా. అయినప్పటికీ వదిన గారిని నిందించకూడదు కావున ఒక్క మాట కూడా అనకుండా, అలా పెదవులు వణుకుతున్నప్పటికీ, కళ్ళు ఎర్రబాడినప్పటికీ, శరీరం అంతా కూడా కంపించిపోతున్నప్పటికీ ఆమెనేమీ అనలేక, అక్కడ ఉండలేక, ఇంకా మీకోసం అని చెప్పి ఆశ్రమం నుండి ఇలాగా అభినిర్గత వచ్చేసాను, మీ దగ్గరికి వచ్చాను, అంతేగాని నా సొంత నిర్ణయమో ఇష్టప్రకారమో నేను ఆశ్రమం దగ్గర నుంచి వచ్చేయలేదు అని అంటూ, ఏవం బ్రువాణం సౌమిత్రిం రామః సంతాపమోహితః అబ్రవీద్దుష్కృతం సౌమ్య తాం వినా యత్వమాగతః. లక్ష్మణ, ఏది ఏమైనప్పటికీ కూడా మీ వదిన గారు అన్నది అనే కోపంతో నీవు వచ్చేయటం ఎంతవరకు సమంజసం నువ్వే ఆలోచించు. ఏవం బ్రువాణం సౌమిత్రిం, తాను ఎందుకని సీతాదేవిని విడిచి ఆ ఆశ్రమం నుండి దూరంగా అన్నగారి దగ్గరికి, రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాను అనే విషయాన్ని లక్ష్మణుడు స్పష్టంగా ఇలా చెప్పిన తర్వాత రాముడు అంటున్నాడు, సౌమ్య, సౌమ్య స్వభావం కలిగిన వాడా అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే క్రోధాన్ని తెచ్చుకోకుండా ఆలోచించే స్వభావం కలిగిన వాడా అని. మరి ఆ ఆలోచన ఎక్కడికి పోయింది? మీ వదిన గారు అన్నదని చెప్పి కోపంతో వచ్చేసానని చెబుతున్నావు కానీ, ఆలోచన, సందర్భోచితమైనటువంటి నిర్ణయము, సమయోచితమైనటువంటి మాటలు ఇవన్నీ చెప్పలేవా నువ్వు? మరి నీ సౌమ్యత్వం ఎక్కడికి పోయింది అని అంటూ, త్వం ఆగతః ఇతి యత్ దుష్కృతం, నువ్వు అసలు రావటము అంటే సీతాదేవిని ఒంటరిగా పంచవటి ఆశ్రమంలో వదిలి నీవు రావటం ఏదైతే ఉన్నదో అది ఎలా ఆలోచించినా సరే అది నీవు తప్పు చేసినట్లే, అది నువ్వు పొరపాటు చేశావు అని అంటూ, జానన్నపి సమర్థం మాం రక్షసాం వినివారణే అనేన క్రోధవాక్యేన మైథిల్యా నిశ్రుతో భవాన్. పోనీ నా సామర్థ్యం గురించి నీకేమైనా అనుమానం ఉన్నదా? నేను రాక్షసుల్ని ఓడించలేను, లేకపోతే రాక్షసులు మరలా నన్ను పీడిస్తారు, నేను వారిని ఎదుర్కోలేను అనుమానం నీకేమైనా ఉన్నదా? లేదు కదా. నా సామర్థ్యం నీకు తెలుసు, నా బలపరాక్రమాలు నీకు తెలుసు. అయినప్పటికీ కూడా వదిన గారు కోపడింది కాబట్టి వచ్చేశాను అని చెప్పటంలో, పైగా అనేన క్రోధవాక్యేన, నిన్నేదో అనకూడనటువంటి మాటతో నిందించింది అని నీవు నా దగ్గరికి వచ్చేసావే, ఇది ఎంతటి పొరపాటు అని చెప్పి అంటున్నాడు. అంటూ, నహితే పరితుష్యామి త్యక్త్వా యద్యాసి మైథిలీం క్రుద్ధాయా పరుషం శ్రుత్వా స్త్రియాశ్చ త్వమిహాగతః. ఇంకా అంటున్నాడు, సహజంగా స్త్రీలు భయస్వభావం కలిగి ఉంటారు. పైగా స్త్రీలు యుక్తి కంటే కూడా భావుకతను ఎక్కువగా నమ్ముతారు. అంటే యుక్తి ప్రకారం ఇది జరగవచ్చా, జరగకూడదా, జరగడానికి గల కారణములు ఏమిటి, ఇవన్నీ ఆలోచించకుండా జరిగితే ఏమైపోతుందో అనే ఆ భయం ఏదైతే ఉందో, భయంతో కూడినటువంటి ఆ ఆవేశము ఏదైతే ఉన్నదో దానితో ఆ విధంగానే మాట్లాడతారు తప్ప వాస్తవికమైనటువంటి యుక్తిని పూర్తిగా విశ్లేషించరు. అంటే ఏ సమయంలో భయాన్ని పుట్టించేటటువంటి, అలాగే ఆపదను కలిగించేటటువంటి సమయాల్లో ఈ విధంగా స్వభావం అనేది ఉంటుంది. లక్ష్మణ, మరి మీ వదిన గారు సహజ సిద్ధమైనటువంటి స్త్రీ స్వభావంతో, భర్త మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ఆయనకి ఏం జరిగిపోతుందోనన్న భయంతో, నేను పరాక్రమవంతుడి అనే విషయాన్ని మర్చిపోయి, యుక్తిని మర్చిపోయి, కేవలం ఆ భావావేశంతో
నిన్ను నిందిస్తే ఆ మాటలు పట్టించుకొని నువ్వు వచ్చావా? వాటిని ఎవరైనా పాటిస్తారా అని చెప్పి అంటూ, స్త్రియాహ త్వం అంటే స్త్రీ యొక్క మాటలను, అబల యొక్క మాటలను, భయంతో ఉన్నటువంటి ఆమె మాటలను పట్టించుకుని, క్రుద్ధాయాశ్చ పైగా భయానికి తోడు ఆమెకు కోపం కూడా వచ్చింది. భయంతో ఉన్నప్పుడే ఆలోచన సవ్యంగా పనిచేయదు అనుకుంటే, కోపంలో ఉన్నప్పుడు మరింతగా అసలు పనిచేయటం మానేస్తుంది. అలాగా ఆవేశంలో, భయంలో ఉన్నటువంటి సీతాదేవి మాట్లాడినటువంటి మాటలను ప్రమాణంగా తీసుకుని, లేకపోతే ఆమె అన్నటువంటి మాటలకు కోపాన్ని తెచ్చుకున్నటువంటి వాడివై, ఇహ ఆగత నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటే అది ఇతియత్ ఈ నువ్వు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉన్నదో ఆ పని తత్కర్మ నపరితుష్యామి, నువ్వు చేసినటువంటి పనిని నేను ఏమాత్రము ఒప్పుకోలేకపోతున్నాను, అంగీకరించలేకపోతున్నాను. ఏది ఏమైనప్పటికీ నువ్వు చేసింది తప్పే అని చెప్పి అంటూ, సర్వదా త్వపనీతంతే సీతయా యత్ ప్రచోదితః క్రోధస్య వశమాపన్నః నా కరోశాసనం మమ. మీ వదిన గారు చెప్పింది కాబట్టి వచ్చేసానని చెబుతున్నావు. మరి నేను ఇచ్చినటువంటి అనుజ్ఞ ఏమైంది? నేను చెప్పినటువంటి శాసనం ఏమైంది? నా ఆజ్ఞను నువ్వు ధిక్కరించేస్తావా? నేను ఆమెకు కాపలాగా ఉండమని, రక్షణగా ఉండమని చెప్పినటువంటి ఆ రక్షణ బాధ్యతను విడిచిపెట్టేస్తావా? ఇదేనా నీ చిత్తశుద్ధి అని అంటూ, సరే మీ వదిన గారు నిందించారు కావున ఆశ్రమం నుండి వచ్చేసానని చెబుతూనే ఉన్నావు. సీతయా ప్రచోదిత, సీతాదేవి చేత ప్రేరేపించబడి పంపించబడి, క్రోధస్య వశమాపన్న, క్రోధానికి వశమైపోయి, మమ శాసనం నా అకరోహ, నా శాసనాన్ని ఉల్లంఘిస్తావా? నా ఆజ్ఞను పాటించవా? ఇదేదైతే ఉన్నదో ఇలా పాటించకపోవటం సర్వదా తే అపనీతం, నీవు ఎన్ని రకాలుగా ఆలోచించినా నువ్వు తప్పే చేసినట్లు, నా ఆజ్ఞను నీవు మీరినట్లే, నా ఆజ్ఞను ధిక్కరించినట్లే అవుతుంది. అదేమిటన్నయ్యా, వదిన గారు అంత దారుణంగా నిందిస్తే వెళ్ళమని చెబితే, ఆమె మాట ప్రకారం నేను ఇక్కడికి వస్తే నీ ఆజ్ఞను మీరని, నీ ఆజ్ఞను పాటించలేదని ఎలా అంటారు? ఆమె మాటను పాటించి నీ ఆజ్ఞను పాటించడం ఎలా కుదురుతుంది అని అంటే కుదురుతుంది. ఎలాగంటే, సీతాదేవి మాట ప్రకారం ఆ పంచవటి ఆశ్రమం నుండి కొద్ది దూరం వచ్చినప్పటికీ, ఏదో ఒక చెట్టు చాటును, లేకపోతే ఆ ఆశ్రమాన్ని గమనిస్తూ, దూరం నుంచి గమనిస్తూ అక్కడే ఉండి ఆమెను సంరక్షిస్తూ ఉన్నట్లయితే, ఆమె మాటను పాటించి ఆశ్రమం నుండి రాముడి కోసం వచ్చినటువంటి వాడివి అవుతావు. నా ఆజ్ఞను పాటించి సీతాదేవిని సంరక్షించినటువంటి వాడివి కూడా అవుతావు. మరి ఈ యుక్తి లేకపోతే ఈ విధమైనటువంటి ఆలోచన లేకుండా కేవలం కోపంతో నీవు ఆమెను విడిచిపెట్టి ఇలా దూరంగా వచ్చేసావు అని అంటే ఇది ఎంతవరకు సమంజసము? అలా కాకుండా నీవు అక్కడే దూరంగా ఉండి గమనిస్తూ దాగి ఉండి సీతాదేవిని రక్షించి ఉండవలసింది. కావున నీవు పొరపాటే చేశావు లక్ష్మణ, విడిచి రావటం చాలా పెద్ద తప్పే అని అంటూ, అసౌ హి రాక్షసేతే శరేణాభిహతో మయా మృగరూపేణ ఏనాహం ఆశ్రమాదపవాహితః. నేను తరుముకుంటూ వచ్చినటువంటి ఆ రాక్షసుడు, ఆ మృగము నేల మీద పడి అతని యొక్క కళేవరం దొల్లుతున్నది, నేల మీద పడి మరణించాడు అని అంటున్నాడు. మరి అన్నయ్య, ఇక్కడ నేను రావటానికి సీతాదేవి పంపించడము, ఆమె పంపించడానికి కారణం నీ కంఠధ్వని కావున, మరి ఆ కంఠధ్వనితోటి ఎందుకని ఆ విధంగా శబ్దం చేసే పరిస్థితి వచ్చింది, శబ్దం వినిపడే పరిస్థితి వచ్చింది అని అంటే, దానికి కూడా రాముడు చెబుతున్నాడు, నేను తరుముకుంటూ వచ్చినటువంటి ఈ జింక రాక్షసుడు మృగరూపేణ ఏన అహం ఆశ్రమాద్ అపవాహితః, మృగరూపాన్ని ధరించి నన్ను ఆశ్రమం నుండి దూరంగా తీసుకువెళ్ళినటువంటి ఈ రాక్షసుడు శరేణ అభిహతః, నేను ప్రయోగించినటువంటి శరము చేత అతడు హతుడైపోయాడు. హతుడై ఆ కళేవరం నేల మీద దొల్లుతూ ఉన్నది. అభిహతః శేతే, నేల మీద పడిపోయాడు. వికృష్య చాపం పరిధాయ సాయకం
సలీల బాణేన చతాడితో మయా మార్గం తనం త్యజ్య సవిక్లభస్వరః బభూవ కేయూరధరః సరాక్షసః. లక్ష్మణ, ఈ జింకను తరుముకుంటూ ఎంతో దూరం వచ్చిన తర్వాత కూడా మాయలను చూపిస్తూ చేచిక్కకుండా అలాగా దూరంగా తీసుకుపోతూ ఉంటే ఇంకా ఈ జింక మీద బాణాన్ని ప్రయోగించాను. అది కూడా ఏదో కష్టపడి కాదు, ఆ జింకను పట్టుకోవడానికి కష్టపడ్డాను, కానీ ఆ జింకను వధించడానికి మాత్రం కష్టపడవలసినటువంటి అవసరం ఏమున్నది? సాయకం పరిధాయ, ఇక బాణాన్ని సంధించి చాపం వికృష్య, ఆ ధనుస్సుని బాగా అల్లెత్రాడుని గట్టిగా లాగి సలీల బాణేన, చాలా విలాసంగా విడిచినటువంటి బాణము చేత మయా తాడిత సహా, నా చేత ఆ బాణంతో కొట్టబడినటువంటి ఆ జింక మార్గీం తనం త్యక్వా, మార్గీం తనం త్యజ్య అంటే మృగరూపాన్ని విడిచిపెట్టి తన నిజరూపాన్ని పొందాడు రాక్షసుడిలాగా. సవిక్లభస్వర అంటే పెద్ద స్వరంతో ప్రాణాలు పోయేటప్పుడు చేసేటటువంటి ఆ ఆర్తనాదం చేస్తూ కేయూరధర రాక్షస బభూవ, భుజకీర్తులు మొదలైనటువంటి ఆభరణములు ధరించినటువంటి రాక్షసుడిగా మారిపోయాడు. ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఎన్ని మాయలు చేసినప్పటికీ, మాయారూపాలు ధరించినప్పటికీ రతి సమయంలోనూ మరణ సమయంలోనూ కూడా ఆ మాయారూపం అనేది ఉండదు, నిజరూపం అనేది వచ్చి తీరుతుంది అని మనకు స్మృతులు తెలియజేస్తున్నాయి. అలాగే మరి రామబాణము తగిలి మరణమాసన్నమైనటువంటి ఆ మారీచుడు మృగరూపాన్ని విడిచిపెట్టేసి తన నిజరూపాన్ని ధరిస్తూ పెద్దగా అరిచాడు. ఆ అరుపులనే మీరు విన్నారు అంటూ శరాహతే నైవ తదార్తయా గిరా స్వరం మమాలం యసుదూర సంశ్రవం ఉదాహృతం తద్వచనం సుదారుణం త్వమాగతో ఏన విహాయ మైథిలీం. వినపడినటువంటి ఆర్తనాదాన్ని విని వచ్చాను, ఆ వినడం వల్ల సీతాదేవి పంపించింది అంటున్నావు కదా, ఆ ఆర్తనాదం ఎవరిదయ్యా? సుదూర సంశ్రయం, చాలా దూరం వినిపించే విధంగా, మమ స్వరం ఆలమ్య, నా కంఠధ్వనిని అనుకరిస్తూ నాలాగా అరుస్తూ, ఆర్తయాగిరా, ఆపదలో ఉన్నటువంటి వాడు, దుఃఖితమైనటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నవాడు అరిచే వాక్కుతోటి, అటువంటి శబ్దంతో, శరాహతేనైవ సుదారుణం తద్వచనం, నా బాణము చేత కొట్టబడి ఆ బాధలో ప్రాణములు విడుస్తూ దారుణమైనటువంటి ఆ ఆర్తనాదం చేస్తూ నా గొంతుతోటి మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఆ విధంగా అరిచాడు. మరి ఆ మాటను, ఆ అరుపుని, రాక్షసుని యొక్క ఆ కంఠధ్వనిని విని ఏన త్వం సీతాం విహాయ మైథిలీం విహాయ, ఆ కంఠధ్వని విని, ఆ శబ్దాన్ని విని, ఆర్తనాదాన్ని విని నువ్వు సీతాదేవిని విడిచిపెట్టి వచ్చేశావు. ఆ ఆర్తనాదం నాది కాదు అని కనీసం నువ్వు గ్రహించలేకపోయావా అని అంటూ లక్ష్మణుడు గ్రహించాడు, సీతాదేవికి చెప్పాడు. కానీ సీతాదేవి ఆ విధంగా కోప్పడి అనకూడనటువంటి మాటలు అనేటప్పటికీ లక్ష్మణుడు వచ్చాడు. కానీ ఆమెను దూరంగా ఉండి చూస్తూ రహస్యంగా అయినా సరే దాగి ఉండైనా రక్షించవలసినది అని చెప్పి అంటూ, మరి రాముడు పంచవటిలో సీతాదేవిని ఒంటరిగా విడిచి వచ్చినటువంటి లక్ష్మణుని యొక్క ఆ కార్యమును అలా విడిచి రావటం అనేది సుతరాము ఎన్ని రకాలుగా ఆలోచించినా అది తప్పే అనే విషయాన్ని చెప్పాడు. మరి ఆ తర్వాత సీతాదేవి కోసమని రామలక్ష్మణులు ఎక్కడెక్కడ వెతికారు, ఏ విధంగా రాముడు బాధపడ్డాడు, ఈ విషయములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్తా తు వైదేహి పరిమోహిత చేతన ఉవాచాశ్రూణి ముంచంతి దారుణం మామిదం వచః భావో మయి తవాత్యర్థం పాప ఏవ నివేశితః వినష్టే భ్రాతరి ప్రాప్తుం నచత్వం మామవాప్స్యసి సంకేతాద్ భరతేన త్వం రామం సమనుగచ్చసి
క్రోశంతం హి యథాత్యర్థం నైవమభ్యవపద్యసే రిపుః ప్రచ్ఛన్నచారీత్వం మదర్థమనుగచ్చసి రాఘవస్యాంతరప్రేప్సుః తథైనం నాభిపద్యసే ఏవముక్తో హి వైదేహ్య సంరబ్ధో రక్తలోచనః క్రోధాత్ ప్రస్ఫురమాణోష్ఠః ఆశ్రమాదభినిర్గతః ఏవం బ్రువాణం సౌమిత్రిం రామః సంతాపమోహితః అబ్రవీద్దుష్కృతం సౌమ్య తాం వినాయత్వమాగతః జానన్నపి సమర్థం మాం రక్షసాం వినివారణే అనేన క్రోధవాక్యేన మైథిల్యా నిశ్రుతో భవాన్ నహితే పరితుష్యామి త్యక్త్వా యద్యాసి మైథిలీం క్రుద్ధాయాః పరుషం వాక్యం స్త్రియాశ్చత్వమిహాగతః సర్వదా త్వపనీతం తే సీతాయా యత్ప్రచోదితః క్రోధస్య వశమాపన్నః నాకరోశాసనం మమ అసౌ హి రాక్షసశ్చేతే శరేణాభిహతో మయా మృగరూపేణ ఏనాహం ఆశ్రమాదపవాహితః వికృష్య చాపం పరిధాయ సాయకం సలీలబాణేన చ తాడితో మయా మార్గం తనుం త్యజ్య స విక్లబస్వరః బభూవ కేయూరధరः స రాక్షసः శరాహతేనైవ తదార్తయా గిరా స్వరం మమాలంబ్య సుదూర సంశ్రవం ఉదాహృతం తద్వచనం సుదారుణం త్వమాగతో యేన విహాయ మైథిలీం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 69వ సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.